హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అమెజాన్ నుంచి అయితే జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా అంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇది చూసుకుంటే మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే చేయొచ్చు. సో ఎట్లాంటి ఆఫీస్కి అనేది వెళ్ళడం అవసరం లేదు. సో ఏపీ అండ్ టీఎస్ బోత్ స్టేట్స్ అనేది వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చూసుకుంటే చూడండి. మీరు ఇది వచ్చేసి మనకి సో రీసెంట్గా అనేది పోస్ట్ చేశారు, ఓకేనా. సో మీరైతే ఇది ఎప్పటిదో అయితే అని అనుకోవద్దు. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే సో అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకేనా. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించింది. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో ఈ జాబ్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. జస్ట్ ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ అనేది సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 100 వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉంటాయి, బట్ అలా మెన్షన్ చేశారు. సో హైరింగ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. బట్ మీరు ఇది వచ్చేసి మనకి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఏపీ అండ్ టీఎస్ బోత్ ద స్టేట్స్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. సో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏపీ నుంచి కూడా చేయొచ్చు. మనకి మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే జస్ట్ 10th + 2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఎవరైనా సరే సో ఇట్లా ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో 10+2 సో వాళ్ళు అనేది అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్రెషర్స్ అనే వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి బీపీఓ కస్టమర్ కేర్కి సంబంధించింది. సో మనకైతే కొంచెం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అంతేకాకుండా మీకు కొంచెం తెలుగు అనేది కాల్స్ అనేది ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో వస్తాయి, హిందీలో వస్తాయి. సో అట్లయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సో వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ వచ్చేసి మనకి నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంట్లో నుంచి నైట్ షిఫ్ట్ అయితే కూడా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ మనకు వచ్చేసి బెనిఫిట్స్ చూసుకుంటే ఏంటంటే జెటా మెయిల్ కార్డ్, ఓకేనా. సో జెటా మెయిల్ కార్డ్ అనేది 1100 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్ వచ్చేసి. సో మీల్ కార్డ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 13,200 పర్ యానం, ఓకేనా. సంవత్సరంకి వచ్చేసి దాని కాస్ట్ ఇంత అవుతుంది, 13,200. అండ్ అంతేకాకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది కూడా అప్ టు 5 lakhs వరకు అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైతే డే షిఫ్ట్ కాకుండా నైట్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళకి శాలరీయే కాకుండా నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. శాలరీ ప్లస్ 150 రూపీస్ ఫర్ షిఫ్ట్ అయితే అమౌంట్ అనేది పే చేస్తారు. అంటే మనకి మంత్లీ వచ్చేసి ఒక 20 days వర్క్ చేసామనుకోండి, అప్పుడు 215 30 3,000 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థం అవ్వాలని. సో ఇది వచ్చేసి మనకి ఓవర్ టైమ్గా వర్క్ చేస్తే కూడా ఓవర్ టైమ్ అలవెన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ చేస్తే కూడా అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ మనకు వచ్చేసి వారంలో వచ్చేసి 5 రోజులు పని అయితే ఉంటుంది. అండ్ 2 రోజులు అయితే లీవ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కంపెన్సేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే శాలరీ బేస్ పే వచ్చేసి వీళ్ళు స్టార్టింగ్ 3,64,000 అనేది పే చేస్తారు, ఓకేనా. 3,64,000 నుంచి 4,33,000 అనేది పే చేస్తారు పర్ ఇయర్ వచ్చేసి, ఓకేనా. సో మంత్లీ వచ్చేసి మీకు సో 30,000. సో ఎందుకంటే ఇప్పుడు 30,000 × 12 కదా, 3,60,000, ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఇక్కడ మీకు అయితే 30,000 ప్లస్ అయితే వస్తుంది. అంటే మీ వర్క్ని బట్టి, మీరు చేసే షిఫ్ట్ని బట్టి సో అట్లా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోకి అయితే జస్ట్ ఒక 200 లైక్స్ అయితే ఇస్తున్నాను. సో కంపల్సరీ అనేది ఫీల్ చేయండి. సో మీరు అనేది వీడియో లైక్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది చేరుకుంటుంది. అండ్ వాళ్ళు కూడా అనేది అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ దయచేసి వీడియో అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో మీకైతే అసెస్మెంట్ లింక్ అనేది ఇస్తాను. సో చూసుకుంటే ఇక్కడ మీకు ఇలా ఉంటుంది. బట్ లింక్ ఇచ్చినా సరే మీకు ఓపెన్ అయితే అవ్వదు. సో నేనేం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసి సపరేట్గా లింక్ దగ్గర పేస్ట్ అనేది చేస్తాను. సో మీరైతే దీని నుంచి అయితే క్లిక్ చేసి మీరు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ మనకు వచ్చేసి అయితే ఇది కాంట్రాక్ట్ రోల్ అయితే ఇస్తారు. అంటే ఫర్ 6 months అయితే ఇస్తారు. 6 months వర్క్ అనేది మంచిగా చేస్తేనంటే మీకు ఎక్స్టెండ్ చేసి పర్మనెంట్ అయితే చేస్తారు. సో కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది కూడా అవసరం లేదు కాబట్టి కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.